హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మా అకాడమీ మాదే అంటే మేము నేర్చుకున్నాక మాదే అవుతుంది కదా. అయితే వెళ్తున్నాం, 1 ఇయర్ అయ్యింది అని. ఇప్పుడు పోయేటప్పుడు ఏం చూపించిన అంటే ఒక స్కూటీ మీద ఒక అబ్బాయి బ్యాగ్ చూపించిన, కానీ అది నేను చెప్పడం మర్చిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ కోసం ఆగినాం, అదే మా చిటిషెల్లమ్మ కోసం ఆగినాం అనమాట. అది వస్తే ఏం చెప్తుంది తెలుసా, నా కోసమే ఆగిన ఫ్రెండ్స్, నేనే దిక్కుమాలిన దాన్ని అని చెప్తుంది. అందుకే నవ్వుకుంటా ఉన్నాం ఆడ. ఇంకా అకాడమీకి వెళ్ళినాం. 1 ఇయర్ అయ్యిందంట మేడం అకాడమీ స్టార్ట్ చేసి. ఫస్ట్ మేడం ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ కోసం అదే అకాడమీ స్టార్ట్ చేసింది. ఇంకా తర్వాత అందరం మామూలుగా బ్యూటిషియన్, మేకప్ అన్నీ స్టార్ట్ చేసింది మేడం. ఇంకా అందరం వెళ్ళినాం కదా, అందుకని 1 ఇయర్ అయిందని సెలబ్రేట్ చేయడానికి అందరినీ ఇన్వైట్ చేసింది మేడము. మా బ్యాచ్ వాళ్ళు కూడా మేమే ఎక్కువ మంది పోయినాం. అయితే మేము సెలబ్రేషన్ చేయడానికి పోయినాం అది మేడం అక్కడ బ్లో డ్రై చేయించుకుంటుంది. మేము పోయిన వాళ్ళం సెలబ్రేషన్ చేయకుండా ఫస్ట్ మేము సోకులు పడ్డానికి పోయినట్టే ఉంది. ఆడికి ఒకళ్ళం హైబ్రోస్ చేసుకోవడము, బ్లో డ్రై చేసుకోవడము అదే సరిపోయింది. అంటే డిసెంబర్ 24వ తారీఖు అందరం కలిసినాము. ఇంకా తర్వాత ఎప్పుడు కలవలేదనమాట. మా బ్యాచ్ ఒకటి 5 మంది ఉంటాం, వాళ్ళం కలుస్తాం కానీ ఇంకా మిగతా బ్యాచ్లో కలవం అనమాట. కానీ మేడం దగ్గరికి నేను 1 మంత్కి ఒకసారి మాత్రం కంపల్సరీ పోతున్నా. నేను ఈ గ్యాప్లో కూడా మేడం దగ్గరికి పోయినా. ఎందుకంటే ఏమో మరి మేడంతో నాకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది, మేడం చెప్పే మాటలు నేను బాగా వినాలనుకుంటా. సో అట్లా పోయినాం అనమాట. అయితే ఇంకా ఆ రోజే కాదు, ఈ రోజే ఇది జరిగింది. అయితే మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళు డెమో ఇవ్వడానికి ఇంతకుముందు వచ్చిండ్రంట. ఈరోజు వచ్చి చెప్పిండ్రు, అదే అక్కడ వాళ్ళు చెప్తుంది. ఇంకా అయితే ఈ కేక్ 1 ఇయర్ సెలబ్రేషన్ కేక్ అనమాట. ఇక అందరినీ హాయ్ చెప్పండి అంటే బెదిరిస్తున్నావా అంటున్నారు వాళ్ళంతా. ఇంకా మేడం చాలా ఎమోషనల్ అయిపోయింది, బాగా ఏడ్చేసింది కూడా. మేడం ఏడ్చడం నేను ఫస్ట్ టైం చూసిన. కానీ ఎంత సక్సెస్ అయినా ఆ వెనక కొంచెం బాధ అనేది ఉంటుంది చూడండి. ఆ బాధ పడితేనే మనం సక్సెస్ అవుతామా అనిపించింది నాకు ఈరోజు. అంటే నేను అనుకునేదాన్ని మేడంకి ఏం బాధలు లేవులే, మంచిగా రన్ చేస్తుంది అనుకున్నా. కానీ మేడం కూడా ఈరోజు ఏడ్చేసరికి ఆమె కేక్ కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది కంపల్సరీ ఎవరి లైఫ్లో అయినా ఉంటుంది ఒక బాధ అనేది అనిపించింది. మేడం వాళ్ళ ఫ్రెండ్ తను, ఆమె పేరు కూడా వసంత అంట. అయితే ఇద్దరు కలిసి కేక్ కట్ చేయడానికనే వచ్చిండ్రు. ఈ వీడియోకి ఇంతే, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ సెలబ్రేషన్స్ వీడియోనే రేపు పెడతా చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.